రాముడి శిరస్సు నరికేసినారు. ఇవన్నీ దేవాలయాలు సప్తగిరి గారు, కనిపించలేదు. మన శ్రీశైలం టెంపుల్ పరిసరాల్లో కొన్ని ఎకరాలు కేటాయించారండి. దానికి కళ్యాణ్ అజయ్ రెడ్డి గారు అనుకుంటా, వారికి కేటాయించారు. వారు ఒక గుడి కట్టుకోవచ్చు అంట. శ్రీశైలానికి సమీపంలో, దేవదేవునికి సమీపంలో ప్రైవేట్గా గుడి కట్టుకోవటం ఏంటి? దానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడం ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం ఏంటి? మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? రాజశేఖర రెడ్డికి గుడి కడతారు వాళ్ళు. అవసరమైతే శ్రీశైలం దేవస్థానం పక్కనే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి ఒక గుడి కట్టి అందరూ ఈయన పాలాభిషేకాలు పంచామృత అభిషేకాలు చేయండి కూడా చెప్తారు. అంత నీచానికి దిగజారుతారు. దేవాలయాల పని ఈ స్థాయిలో ఎప్పుడైనా దాడి జరిగిన ఘటన చూసామా? నీ హయాంలో జరిగింది. అంతెందుకు సార్, అర్చకుల పైన దాడి సార్, నేను నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఘటన అది. పాపం ఏదో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు చేసుకుంటూ కడు పేదవాళ్ళు ఆత్మకూరులో ఒక అర్చకుడి పైన దాడి. మొన్నటికి మొన్న ఒక అర్చకుడిని కొరడాతో కొట్టినటువంటి ఘటన వీళ్ళు ఎప్పుడైనా చూసామా? ఈ హయాంలో జరిగింది. ఎవరినైతే వదిలిపెట్టారు కాక మీరు ఇంత అరాచకం చేసేసి దేవాలయాలన్నింటినీ వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ముఖ్యంగా చెప్తాను సార్, అతిరామ్జీ మఠం భూముల్ని తిరుపతిలో కొన్ని వందల ఎకరాల భూముల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జా చేయలేదా? మహంతుని బెదిరించలేదా? మీరు చెప్పండి, రండి. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాలు విసురుతున్నా. నీ స్వగ్రాముల తుమ్మలగుంటలో 164 ఎకరాలు అతిరామ్జీ మఠం భూములు నీరు మీ యొక్క అనుచరులు కబ్జా చేసి స్వాహా చేయలేదా? తిరుపతిలో అతిరామ్జీ మఠం భూములు కబ్జా చేయలేదా? చంద్రగిరి పరిధిలో కబ్జా చేయలేదా? దేవాలయ భూములు కొన్ని. అంతెందుకు సార్, ఆ హయాంలో అయితే పాప మా మహంత్ ఒక ఆయన ఉన్నాడు, 2 చేతుల దండం పెట్టి ఏడ్చాడు, స్వామి నేను ఈ యొక్క మఠానికి మహంతిని, నేను సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉన్నానంటే అతని పైన కేసులు పెట్టేది, బెదిరించేది. తిరుమల కొండ పైన రమణ దీక్షితుల పైన కేసులు పెట్టారు, ఆయన బెదిరించారు. ఇంత రాజకీయం చేసేసిన మీరు ఈరోజు ఏదైతే సామెతను చూసినావా, 1000 ఎలుకలు దీన్ని పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టు ఆ విధంగా ఇంత అరాచకం చేసేసి మీరు దేవాలయం పైన, హిందూ ధర్మం పైన ముసలి కన్నీరు గారుస్తారా? నేను ఓపెన్ ఛాలెంజ్ టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ, నేరుగా ఆయన చెప్తాడు కదా, మాట్లాడితే ఇట్లా అంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటాడు, అట్లా అంటాడు. నీ తుమ్మలగుంట దేవస్థానం ఉంది కదా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి లేకుంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, నేరుగా పోయి కోనిట్లో మునిగి నీ తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి నేను ఎటువంటి భూ కబ్జాకు పాల్పడలేదు, నేను ఎటువంటి అతిరాంజీ మఠం భూములు స్వాహా చేయలేదు అని చెప్పి ఆయన్ని కానీ కరుణాకర్ రెడ్డిని కానీ ఇదే జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రమాణం చేయమనండి చూద్దాం. ఇంత రాజకీయాలు అంతెందుకు సార్, ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు కొండపైన ఎంత అరాచకం అంతెందుకు సార్, 71 మందిని టీటీడీ పాలక మండలి వేసిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఇన్వైటీస్ పేరుతో 71 మందిని టీటీడీ పాలక మండలిలో నియమించారు. ఆ తర్వాత హిందూ భక్తులందరూ పోరాడితే హైకోర్టు దానిపైన స్టే విధించింది, ఆ జీవో నిలుపుదల చేసింది. టీటీడీ నిబంధనల మేరకు 18 మంది ఉంటారు, ఎక్స్ అఫిషియో మెంబర్స్ తో కూడా కలుపుకొని. ఏకంగా 71 మంది ఎప్పుడైనా విన్నారా? ఎవరు వాళ్ళంతా? దాంట్లో చాలా మంది సిబిఐ కేసులు ఎదుర్కొనే వాళ్ళు, ఫ్యాక్షనిస్టులు, హత్య కేసులు ఎదుర్కొనే వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి అది పునరావాస మండలిలాగా చేయడానికి ప్రయత్నం చేశాం. మేము మేలుకున్నాం కాబట్టి ప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గర దాన్ని నిలుపుదల చేశాం. మీరు చెప్పినట్టుగా సార్, విజయసాయి రెడ్డి గారి అల్లుడు శరత్ చంద్రారెడ్డి గారు ఓ మెంబర్ అనుకుంటా, కేతన్ దేశాయ్ అనేక అవినీతి ఆరోపణలతోటి డిస్మిస్ కాబడ్డ ఒక అతను బాంబే నుంచి చేసుకొచ్చారు. ఇంకో 45 మెంబర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మరి వీళ్ళందరినీ ఆదరించినట్టే ఈ మెంబర్లు కూడా ఎవరండి? అసలు వీళ్ళు ఎవరండి? ప్రభుత్వానికి ఏం సంబంధం? దేవదేవుడికి పాలక మండలిని ఇలానా వేసేది, ఇలానా వేయించుకునేది? అంటే సేవ చేయడానికి ఎవరు కరెక్ట్గా ఉన్నారు, హిందూ ధర్మాన్ని ఎవరు అనుసరిస్తున్నారు, మరి దైవ కార్యాల్లో ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప వ్యాపార దృక్పథంతో ఆలోచించేవాళ్ళు, టెండర్ సిస్టమ్ను ఫాలో అయ్యేవాళ్ళు. మరి వాళ్ళ మహాబలిపురం రోడ్లో 600 కోట్లు పెట్టి ఒక భవనం కొన్నారు, వన్ ఆఫ్ ద ఎక్స్ చైర్మన్.
మరి వీళ్ళంతా చెన్నైలో, బెంగళూరులో, మిగతా చోట్ల ఆస్తులు కూడగొట్టే వాళ్ళని మరి ఇక్కడ దేవదేవుడి దగ్గర వేస్తే వాళ్ళని సేవకులు అంటారా, సంపాదన అంటారా, కరప్టెడ్ పీపుల్ అంటారా, అసలు ఏం అర్థం కావట్లేదు. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.